హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. సూపర్ ఎయిట్లో భాగంగా బంగ్లాదేశ్ తోటి ఇండియా తలబడబోతోంది. మొదటి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఏ కాంప్రహెన్సివ్ విక్టరీ 47 రన్స్. సో దాంతో బంగ్లాదేశ్ మీద జరిగే మ్యాచ్ తోటి మరొకసారి విజయాన్ని సాధించి సెమీఫైనల్స్ బెర్త్ని మరొక మ్యాచ్ మిగిలుండగానే ఖరారు చేసుకోవాలి అని చెప్పేసి ఇండియన్ టీం భావిస్తూ ఉంటుంది. పర్టికులర్గా బౌలర్లు చాలా చక్కగా రాణిస్తూ ఉన్నారు ఇండియన్ టీంలో. కంపేటివ్లీ బ్యాటింగ్ సైడ్ కన్నా కూడా ఆన్ టాప్ హర్షదీప్ సింగ్, బుమ్రా, ఈవెన్ కుల్దీప్ యాదవ్ ఆడిన మొదటి మ్యాచే ఈ వరల్డ్ కప్లో అయినా కూడా 2 వికెట్లను తీశాడు. అటు జడేజా మొదటిసారి వికెట్ని తీశాడు సూపర్ 8లో మొదటి మ్యాచ్లో. అదే లీగ్ ఫేస్లో మాత్రం ఫెయిల్ అయిపోయాడు. అక్షర్ పటేల్ రెగ్యులర్గా వికెట్లని తీస్తూ ఉన్నాడు. పర్టికులర్గా కరేబియన్ ఐలాండ్ స్పిన్నర్లకి స్వర్గధామంగా ఉంటుంది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఈ వికెట్ మీద పండగ చేసుకుంటూ 3 వికెట్లని సాధించాడు. సో ఓవరాల్గా ఇండియన్ టీంకి సంబంధించి బౌలింగ్ యూనిట్ చాలా ఫామ్లో ఉంది, కానీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణించాల్సినటువంటి అవసరం ఉంది. రోహిత్ శర్మ ఒకే ఒక్క సెంచరీ సాధించాడు లీగ్ ఫేస్లో ఐర్లాండ్కి విరుద్ధంగా. బట్ ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతూ ఉన్నాడు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. కాకపోతే విరాట్ కోహ్లీ ఫామ్ని అందుకోవటం కోసం కొంచెం నిదానంగా ఆడాడు మొదట్లో. సో రనే బాల్ 24 రన్ అతనికి ఆఫ్ఘనిస్తాన్ మీద. కానీ టాప్ ఆర్డర్ రాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ నిలబడకపోయి ఉంటే మాత్రం పరిస్థితి మరోలాగుండేటువంటిది. 28 బాల్ 53 రన్స్ సూర్యకుమార్ యాదవ్, ఏ బ్రిలియంట్ నాక్. సో అందుకని శివం దూబే స్పిన్నర్లకు సహకరించేటువంటి వికెట్లు, స్పిన్నర్లని శివం దూబే చాలా బాగా ఆడుతూ ఉంటాడు. సిక్సర్లని ధాటిగా కొట్టగలడు అనే ఉద్దేశంతో శివం దూబేకి అవకాశం ఇస్తే ఇంత మటుకు అతను ఆ ప్రదర్శన చేయలేకపోయాడు ఆ స్థాయికి తగినటువంటిది. ఒక యుఎస్ఏతో జరిగిన మ్యాచ్లో మాత్రమే 31 నాట్అవుట్. బట్ స్థాయికి తగినటువంటి ప్రదర్శన చేయలేకపోతూ ఉన్నాడు, చాలా తడబడుతూ ఉన్నాడు. శివం దూబే బదులు ఒకవేళ సంజు శాంసన్ ఏమైనా ట్రై చేస్తారేమో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి ఆస్ట్రేలియాతో మ్యాచ్, మన బ్యాటింగ్ యూనిట్ చాలా కాన్ఫిడెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఓవరాల్గా బ్యాటింగ్ డిపార్ట్మెంటే ఇండియాని కలవరపరుస్తూ ఉంది. హార్దిక్ పాండ్యా ఆఫ్ కోర్స్ కొంత యూస్ఫుల్ నాక్ ఆడుతూ ఉన్నాడు. ఒక సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యాని మినహాయిస్తే కనుక మిగిలినటువంటి బ్యాట్స్మెన్ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వాళ్ళు ఫామ్లోకి రావటం చాలా కీలకం. మరొక వైపు అటు బంగ్లాదేశ్కి కూడా ఆల్మోస్ట్ ఇదే రకమైనటువంటి పరిస్థితి ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కెప్టెన్ షాంటో ఓకే, హిరాయ్ కొద్దిగా పరుగులు సాధిస్తూ ఉన్నాడు. బట్ కీలకమైనటువంటి లిటన్ దాస్ పూర్ ఫామ్ తోటి ఉన్నాడు. ఈవెన్ వాళ్ళ ఆల్రౌండర్ సకిబుల్ హసన్ అటు బ్యాట్స్మెన్గా కానీ లేకపోతే బౌలర్గా కానీ కూడా రాణించలేకపోతూ ఉన్నాడు. అది ఖచ్చితంగానే కెప్టెన్కి కొంత తలనొప్పిని తెచ్చేటువంటి పరిస్థితే. సో సీనియర్ అయినటువంటి సకిబుల్ హసన్ రెస్పాన్సిబుల్ తీసుకొని బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ షాంటో కూడా బుమ్రాని ఫేస్ చేయడానికి మేము ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్ని అవలంబించాలి, దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికల్ని రచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వ్యాఖ్య చేశాడు. అంటే బంగ్లాదేశ్ బుమ్రాను చూసి ఎంత భయపడుతోందో అర్థమవుతోంది. ఈవెన్ లాస్ట్ 5 మ్యాచెస్ చూస్తే కూడా 5కి 5 ఇండియానే గెలిచింది బంగ్లాదేశ్ మీద. సో బంగ్లాదేశ్ మీద ఇండియాకి మంచి సూపర్ రికార్డు ఉంది. కాకపోతే ఐసీసీ ఈవెంట్స్లో పెద్ద టీములకి షాక్ ఇచ్చేటువంటి ఆనవాయితీ ఒకటి బంగ్లాదేశ్కు ఉంది. ఏదో ఒక పెద్ద టీంని వాళ్ళు సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. మన గ్రూప్లో ఉన్నటువంటి వాటిల్లో ఆస్ట్రేలియా, ఇండియా పెద్ద టీములు. ఆస్ట్రేలియా మీద ఆఫ్కోర్స్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో వాళ్ళు ఓడిపోయారు. అందులోనూ ఫస్ట్ బ్యాటింగ్ చేసి కేవలం 140 రన్స్ మాత్రమే సాధించారు. అటు ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ కీలకమైనటువంటి హాఫ్ సెంచరీ సాధించడంతో సునాయాసమైనటువంటి విజయాన్ని సాధించారు 28 రన్స్ డిఎల్ఎస్ మెథడ్లో. సో ఇంకా మిగిలినటువంటిది ఇండియా కనీసం ఒక పెద్ద టీంకి షాక్ ఇవ్వాలి అని ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ని అంత తేలిగ్గా తీసుకునేటువంటి అవకాశం అయితే లేదు రోహిత్ శర్మ అండ్ కోకి. అందులోని వాళ్ళల్లో ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, తాంజిద్ అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. మెహదీ హసన్ వాళ్ళకి మంచి ఆల్రౌండర్. సో అందుకని వాళ్ళకు కూడా బౌలింగ్ యూనిట్ అనేటువంటిది బలంగానే కనబడుతూ ఉంది. పర్టికులర్గా తస్కిన్ అహ్మద్ ఈస్ డూయింగ్ వెరీ వెరీ గుడ్. ఫర్ దట్ మ్యాటర్ తాంజిన్ హసన్ చాలా బాగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. బ్యాటింగ్ కూడా అటు బంగ్లాదేశ్కి ఇండియాకి లాగానే వర్రీడ్గా ఉంది. సో ఆన్ టాప్ ఓపెనర్లు కనుక నిలబడేట్లయితే అటు బంగ్లాదేశ్ కూడా మంచి ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మహమ్మదుల్లా, ఈవెన్ సౌమ్య సర్కార్
ఒక కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది ఇండియాకి విరుద్ధంగా. సేమ్ టు సేమ్ అటు లిటన్ దాస్. సో ఓవరాల్గా రెండు టీములకి కూడా ప్రధానమైనటువంటి సమస్య టాప్ ఆర్డర్ బ్యాటింగే. సో దాని నుంచి ఎలా బయటపడతారు, బంగ్లాదేశ్ అయితే స్ట్రైక్ బౌలర్ బుమ్రాని ఎలా ఫేస్ చేస్తారు అనేటువంటిది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే, ఈవెన్ ఫర్ ఇండియన్ టీమ్ ద లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ని జాగ్రత్తగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదైనా కానీ ఇండియాకి చాలా ప్లస్లు ఉన్నాయి. బ్యాటింగ్ యూనిట్ అండ్ బౌలింగ్ యూనిట్ రెండు కూడా కాన్ఫిడెంట్గా ఉండటం, గత మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ మీద మెజార్టీని 5-0 తోటి లాస్ట్ 5 మ్యాచెస్లో 5-0తో కలిగి ఉండటం, ఇవన్నీ కూడా సైకలాజికల్ కాన్ఫిడెన్స్ని సైకలాజికల్గా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నో డౌట్ ఇండియా ఈస్ ది ఫేవరెట్ ఫర్ టుమారోస్ మ్యాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ TS News.